నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారు సంధ్యా థియేటర్లో జరిగిన ఇష్యూపై అసెంబ్లీలో మాట్లాడిన విషయంపై అంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వివరణ అంశంపై నిన్న అల్లు అర్జున్ హడావుడిగా ఆయన రాసుకున్న సినిమా స్క్రిప్ట్ తోటి అదే ఓవర్ యాటిట్యూడ్ చూపించి ఇంకా ఆయన ఏం తప్పు చేయలేనట్టు నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసిర్రు, నా నేషనల్ మీడియాలో నన్ను బదనాం చేసిరు అని చెప్పి కథలు పడుతుండు. అల్లు అర్జున్ కేవలం నీ తప్పిదం వల్ల, నీ యూనిటీ తప్పిదం వల్ల, సినిమా థియేటర్ తప్పిదం వల్ల ఒక కుటుంబం ఈరోజు రోడ్డు మీద పడ్డది. రేవతి మరణానికి కారణం నువ్వు, అలా బాబు రంజిత్ ఇప్పుడు కోమలో పోవడానికి కారణం నువ్వు ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం వల్ల ఇదంతా జరిగింది. ఆ తప్పు ఒప్పుకోకుండా అనవసరంగా నన్ను ఇరికిచ్చిరనే కథలు పడితే నీ బద్దలు పలుతాయి. ఫస్ట్ చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు, తెలంగాణలో ఉన్న నీ అభిమానులకు, చనిపోయిన కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ చెప్పు. ఎందుకు చెప్తున్నావు అంటే, నీవు కష్టపడి 3-4 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమాకు రేట్లు రాకుండా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నీకు అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కూడా కనీసం అది దృష్టిలో పెట్టుకోకుండా నీ ఇష్టారీతిన నిన్న ఎంత ఓవర్ యాటిట్యూడ్. నువ్వు సినిమాలో మాత్రమే నటునివి. ఆ తర్వాత నువ్వు, నీ సినిమా, నీ కుటుంబం, మీరందరూ కూడా రాజ్యాంగ పరిధిలో, ప్రభుత్వ పరిధిలో జీవించటోళ్ళే. అనవసరంగా హెచ్చులు కొట్టకు, ఓవర్ యాటిట్యూడ్ చూపించకు. ముఖ్యమంత్రి మీద లేకపోతే పార్టీ మీద, ప్రజల మీద అనవసరంగా రాధాంతరం చేయకు. నీకంటే ముందు నీ కుటుంబంలో మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డీసీఎంగా ఉన్నారు ఆంధ్రాలో. ప్రభుత్వము రాజ్యాంగ విలువలంటే ఏంటో వాళ్ళని చూసి నేర్చుకో. అనవసరంగా రాద్ధాంతరం చేయకు, ఓవర్ యాటిట్యూడ్ చూపించకు. నీకంటే ముందే దేవరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ బందోబస్తులో ప్రాబ్లం అవుతుందనే కదా అది క్యాన్సిల్ చేసుకుంది. అటువంటి పరిస్థితి నువ్వు చూడట్లేవా? క్రమశిక్షణ ఉన్న ఒక నటునిగా, క్రమశిక్షణ ఉన్న ఒక పౌరునిగా ప్రవర్తించే తీరు తెలుసుకో. ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తే తెలంగాణ ప్రజలు కావచ్చు, ముందు నీ అభిమానులు నీ బద్దలు వదిలేంటారు. అభిమానుల కోసం సినిమా తీసిన అంటున్నావు కదా. ఒక అభిమాని చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించవు, ఒక అభిమాని చనిపోతే ఒక పైసా ఇయ్యవు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం 25 లక్షలు, మంత్రి కోమరెడ్డి గారు 25 లక్షలు ఇచ్చిర్రు. నువ్వేమిచ్చినావు? దానికి మీ అయ్యా నువ్వు వచ్చి ఏదో నీది పడిపోయింది, నువ్వు శుద్ధపూసవే కానీ తెలంగాణ ప్రభుత్వం నీ మీద నిందలేసినట్టు నీ ఇష్టం. అంటే పేరు తీయకుండా ఎవరెవరు ఏమి మాట్లాడినావో అన్ని తెలుసు. బేషరతుగా తెలంగాణలో ఉన్న మీ అభిమానులకు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వానికి కావచ్చు, ముఖ్యమంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకపోతే భవిష్యత్తులో నీ సినిమాల విషయంలో చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటావు తెలంగాణ ప్రజల నుంచి, మీ అభిమానుల గురించి అనే అంశాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త.